ఎల్ఐసి ఏజెంట్ నుంచి 40,000 కోట్ల సామ్రాజ్యం. 60 ఏళ్ల తర్వాత కొత్తగా మొదలుపెట్టిన బిజినెస్తో వేల కోట్లు సంపాదించిన బిలీనియర్ సక్సెస్ స్టోరీ మీకోసం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీవితంలో 60 ఏళ్ళు వచ్చాయంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇక ఉద్యోగాన్ని గుడ్ బై చెప్పాలి, పెన్షన్ తీసుకుంటూ ప్రశాంతంగా జీవించాలి, పిల్లలతో మనలతో సమయం గడపాలి, అంతే కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి కదా మీ ఆలోచనని పూర్తిగా మార్చేస్తుంది. ఈయన 60 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యారు, కానీ విశ్రాంతి తీసుకోలేదు. అదే వయసులో కొత్త కంపెనీ ప్రారంభించారు. ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్గా సాధారణ జీవితం గడిపిన వ్యక్తి, ఒక వ్యాపారంలో పూర్తిగా నష్టపోయిన వ్యక్తి. కానీ అదే వ్యక్తి తర్వాత 40,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించారు. 93 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత వృద్ధ బిలియనియర్లో ఒకరిగా నిలిచారు. అసలు ఈ అద్భుతమైన ప్రయాణం ఎలా మొదలైంది, ఎన్ని ఓటములు ఎదురైనా ఎందుకు ఆగలేదు, 60 ఏళ్ల తర్వాత కొత్తగా బిజినెస్ మొదలుపెట్టే ధైర్యం ఆయనకు ఎలా వచ్చింది, నేటి యువత తప్పక నేర్చుకోవాల్సిన విజయ రహస్యం ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే వయసు అనేది విజయానికి అడ్డం కాదని మీరే ఒప్పుకుంటారు. అలాగే ఈ కథలో దాగి ఉన్న జీవితాన్ని మార్చి 5 గొప్ప పాఠాలను కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తుల గురించి మాట్లాడితే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవారు చిన్న వయసులోనే కంపెనీలు ప్రారంభించిన వారు, 20 ఏళ్లలో స్టార్టప్, 30 ఏళ్లలో కోటీశ్వరుడు, 40 ఏళ్లలో బిలియనియర్, ఇలాంటి కథలే ఎక్కువగా వింటూ ఉంటాం. అందుకే చాలా మంది ఒక అపోహలో పడిపోతారు, జీవితంలో ఒక వయసు దాటిపోయాక పెద్ద విజయాలు సాధించడం కష్టమని. కానీ చరిత్రను పరిశీలిస్తే ఈ ఆలోచన పూర్తిగా తప్పని నిరూపించిన వ్యక్తుల్లో ఎంతో మంది ఉన్నారు. వారిలో భారతదేశం చెందిన లక్ష్మణ్ దాస్ మిటల్ కథ ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన జీవితంలో అసలైన విజయం 60 ఏళ్ల తర్వాత ప్రారంభమైంది. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న లక్ష్మణ్ దాస్ మిటల్ పేరు వినగానే చాలా మందికి సోనాలికా ట్రాక్టర్లు గుర్తుకు వస్తాయి. భారతదేశంలో ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థలో ఒకటైన సోనాలికా వెనుక ఉన్న వ్యక్తి ఆయనే. కానీ విజయానికి ముందు ఎన్నో సంవత్సరాల కష్టాలు ఉన్నాయి, ఎన్నో నిరాశలు ఉన్నాయి, ఎన్నో అపజయాలు ఉన్నాయి. అందుకే ఆయన కథ ఒక వ్యాపార విజయగాథ మాత్రమే కాదు, జీవితాన్ని కొత్తగా ప్రారంభించే ధైర్యానికి ప్రతీక. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది అంటారు. లక్ష్మణ్ దాస్ మిటల్ ప్రయాణం కూడా అలాగే ప్రారంభమైంది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన మొదట ఒక సాధారణ ఉద్యోగ జీవనాన్ని ప్రారంభించారు. భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో ఏజెంట్గా పనిచేశారు. సాధారణ జీతం, క్రమశిక్షణతో కూడిన జీవనం, పొదుపు, కష్టపడి పనిచేయడం, ఇవే ఆయన జీవితానికి పునాది. ఆయన చదువులో కూడా ఎంతో ప్రతిభ కనబరిచారు. ప్రభుత్వ కళాశాలలో పట్టా పూర్తి చేశారు. ఉర్దూ మరియు ఇంగ్లీష్ భాషలో ఉన్నత విద్య అభ్యసించారు. ఎంఏ ఇంగ్లీష్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విద్య ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కానీ ఉద్యోగం ఒకటే జీవిత లక్ష్యం కాదని ఆయన చాలా తొందరగానే అర్థం చేసుకున్నారు. చాలా మంది ఉద్యోగం చేస్తూ సేఫ్ జోన్లో ఉన్నారని అనుకుంటారు. కానీ మిటెల్ మాత్రం వ్యాపారం చేయాలని కలలు కన్నారు. తన పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యవసాయ పరికరాల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇక్కడే ఆయన జీవితంలో మొదటి పెద్ద మలుపు వచ్చింది. మనం ఊహించినట్లు వ్యాపారం విజయవంతం కాలేదు. భారీ నష్టాలు వచ్చాయి. పెట్టిన డబ్బంతా దాదాపు పోయింది. చాలా మంది అయితే ఇక్కడే ఆగిపోతారు, వ్యాపారం మన వల్ల కాదు అని అనుకునేవారు. కానీ ఆయన మాత్రం ఓటమిని ఒక పాఠంగా తీసుకున్నారు. ఎందుకు విఫలమయ్యానో విశ్లేషించారు, మళ్ళీ ప్రయత్నించడానికి సిద్ధమయ్యారు. ఇక మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి. ఓటమి అంటే అంతం కాదు, ఓటమి అంటే తదుపరి విజయానికి సిద్ధమయ్యే అవకాశం. ప్రపంచంలోని దాదాపు ప్రతి గొప్ప వ్యాపారవేత్త జీవితంలో అపజయాలు ఉన్నాయి. హెన్రీ ఫోర్డ్ నుంచి స్టీవ్ జాబ్స్ వరకు, ధీరుభాయ్ అంబానీ నుంచి ఎలన్ మస్క్ వరకు అందరూ ఒక దశలో కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ వారిని గొప్పవారిగా మార్చింది వారి విజయాలు కాదు, ఓటమి తర్వాత కూడా మళ్ళీ లేచే ధైర్యం. సమయం గడిచింది, ఉద్యోగ జీవితం కొనసాగింది. చివరకు 60 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేశారు. ఇక్కడ చాలా మంది జీవితాన్ని నెమ్మదిగా ముగింపు దిశగా చూస్తారు. కానీ మిటెల్ జీవితంలో ఇది ఒక కొత్త ప్రారంభం. తన దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపుతో ఒక కొత్త కంపెనీని స్థాపించారు. అదే సోనాలికా గ్రూప్. వ్యవసాయ రంగంలో భారతదేశానికి అత్యాధునిక ట్రాక్టర్లను అందించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, 60 ఏళ్ల వయసులో కొత్త కంపెనీ ప్రారంభించడం ఎంతటి సాహసం. ఆ వయసులో చాలా మంది రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడరు. కానీ ఆయన మాత్రం ఇదే సరైన సమయం అని భావించారు. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది, రైతుల అవసరాలు తెలుసు, మార్కెట్పై అవగాహన ఉంది, ముఖ్యంగా జీవితంలో ఎన్నో తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకున్నారు. అదే ఆయనకు బలమైపోయింది. సోనాలికా ప్రారంభమైన రోజుల్లో పరిస్థితి అంతా సులభంగా లేదు. అప్పటికే మార్కెట్లో పెద్ద కంపెనీలు ఉన్నాయి, పోటీ తీవ్రంగా ఉంది. కానీ మిటెల్ ఒక విషయం మీదే దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన ట్రాక్టర్లు అందించాలి, సరసమైన ధరలో అందించాలి, నమ్మకాన్ని సంపాదించాలి. ఆయనకు తెలుసు, ఒకసారి రైతు నమ్మితే జీవితాంతం అదే బ్రాండ్ను ఎంచుకుంటాడు అని.
అదే జరిగింది. క్రమంగా సోనాలిక పేరు దేశమంతా విస్తరించింది. ఇక్కడ మరో విషయం గమనించండి. ఒక విజయవంతమైన వ్యాపారం ఎప్పుడు కస్టమర్ సమస్యను పరిష్కరిస్తుంది. సోనాలిక కూడా అదే చేసింది. రైతులకు ఉపయోగపడే శక్తివంతమైన ట్రాక్టర్లు, తక్కువ నిర్వహణ ఖర్చు, మెరుగైన పనితీరు, ఈ 3 అంశాలు కంపెనీని వేగంగా ముందుకు తీసుకువెళ్లాయి. ఇది కొద్ది సంవత్సరాల్లోనే దేశంలోని ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థలో ఒకటిగా ఎదిగింది. అక్కడితో ఆగలేదు. భారతదేశం నుంచి ప్రపంచ మార్కెట్ వైపు అడుగులు వేసింది. ఈ రోజు సోనాలిక ట్రాక్టర్లు 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. పంజాబ్లోని హోషియార్పూర్లో ఉన్న అత్యాధునిక తయారీ కేంద్రం ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఒక చిన్న కళ ప్రపంచ స్థాయి బ్రాండ్గా ఎలా మారిందో దీనికంటే మంచి ఉదాహరణ ఉండదు. ఈ విజయంతో మిటల్ సంపద కూడా పెరిగింది. నికర ఆస్తుల విలువలు దాదాపు 4.8 బిలియన్లు డాలర్లు. భారత కరెన్సీలో చూస్తే సుమారు 40,000 కోట్ల రూపాయలు. ఒకప్పుడు సాధారణ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా అసాధారణం. కానీ ఆయన గొప్పతనం సంపదలో లేదు. సంపద వచ్చిన తర్వాత కూడా జీవన శైలిని మార్చుకోకపోవడంలో ఉంది. 93 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజు ఆఫీస్కు వెళ్ళడం, వ్యాపార నిర్ణయాల్లో పాల్గొనడం, యువతతో చర్చించడం, సంస్థ భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఇవన్నీ ఆయన క్రమశిక్షణకు నిదర్శనం. ఆయన కుమారులు సంస్థ నిర్వహణను చూసుకుంటున్నప్పటికీ మిటల్ ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, ఒక విలువను నిర్మించడం, ఒక సంస్కృతిని సృష్టించడం, తరాల పాటు నిలిచే సంస్థ నిర్మించడం. ఇప్పుడు మనలో చాలా మంది ఒక చిన్న సమస్య వచ్చి నిరాశ చెందుతూ ఉంటారు. ఒక పరీక్షలో ఫెయిల్ అయితే జీవితమే అయిపోయింది అనుకుంటారు. ఒక వ్యాపారం నష్టపోతే ఇక మళ్ళీ ప్రయత్నించరు. కానీ మిటల్ కథ చెబుతోంది, ఒక ఓటమి జీవితాన్ని నిర్ణయించదు, ఒక వయసు కూడా విజయాన్ని నిర్ణయించదు. ఇక్కడ ఆయన జీవితంలో దాగి ఉన్న 5 గొప్ప పాఠాలు తెలుసుకుందాం. మొదటిది, నేర్చుకోవడం ఎప్పుడు ఆపకూడదు. రెండవది, ఓటమి వచ్చినా ప్రయత్నం ఆపకూడదు. మూడవది, సరైన సమయం కోసం ఎదురు చూడకుండా మనమే సమయాన్ని సృష్టించుకోవాలి. నాలుగవది, కస్టమర్ నమ్మకమే వ్యాపారానికి అసలు మూలధనం. ఐదవది, వయసు శరీరానికే ఉంటుంది, కళలకు కాదు. ప్రస్తుతం స్టార్ట్అప్ ప్రారంభించాలని కళ్ళు కంటున్న యువత ఈ కథ నుంచి చాలా నేర్చుకోవచ్చు. పెద్ద పెట్టుబడి లేకపోయినా, ఆలస్యంగా ప్రారంభించిన, గతంలో విఫలమైన, సరైన ఆలోచన, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చని ఈ కథ నిరూపిస్తోంది. మనం తరచూ విజయవంతుల ఫలితాన్ని మాత్రమే చూస్తాం, కానీ వారి వెనుక ఉన్న దశాబ్దాల కష్టం కనిపించదు. మిటల్ కథ కూడా అలాంటిదే. ఎల్ఐసి ఏజెంట్గా ప్రారంభమైన ప్రయాణం, ఓటమితో కూలిపోయిన వ్యాపారం, 60 ఏళ్ల తర్వాత కొత్త ప్రారంభం, ప్రపంచ స్థాయి సంస్థ, చివరకు భారతదేశపు అత్యంత వృద్ధ బిలియనియర్ అనే గౌరవం. ఈ ప్రతి దశ వెనుక ఉన్నది ఒకటే, ఆగిపోని సంకల్పం. మొత్తానికి చూస్తే లక్ష్మణ్ దాస్ మిటల్ జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. విజయం సాధించడానికి సరైన వయసు అనేది లేదు. సరైన ఆలోచన, నిరంతర కృషి, ఓటమిని తట్టుకునే ధైర్యం, ఇవే నిజమైన మూలధనం. మనం జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయామన్నది కాదు, ఎన్నిసార్లు మళ్ళీ లేచామన్నదే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు ఈరోజు ఎక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు, మీ కళలను ఇంకా వదలట్లేదన్నదే ముఖ్యం. ఎందుకంటే ఒక సాధారణ ఎల్ఐసి ఏజెంట్ కూడా 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించగలిగితే మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక గొప్ప విజయగాథ దాగి ఉండే అవకాశం ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? విజయానికి వయసు అడ్డంకి కాదని మీరు నమ్ముతున్నారా? 60 ఏళ్ల తర్వాత కూడా కొత్త వ్యాపారం ప్రారంభించే ధైర్యం మీలో ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సక్సెస్ స్టోరీలు, స్టార్టప్ విశ్లేషణలు, వ్యాపార ప్రేరణ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు సెలవు.